హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సొరకాయతోని సర్వపిండి ఎలా తయారు చేయాలో చూద్దాము. మనం ముందుగా అయితే ఒక లాత సొరకాయని పీల్ చేసుకొని ఇలా కట్ చేసుకొని దాన్ని తురుముకోవాలి. చూడండి, ఇలా అయితే తురుముకోవాలి సొరకాయని. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ సర్వపిండి అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మనం తురుముకొని అందులో ఉన్న వాటర్ కాస్త తీసేయాలి, ఎందుకంటే పిండి అనేది లూజ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ ఉండడం వల్ల తీసేసి ఇలా పిండుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి సొరకాయ తురుమును. ఈ సొరకాయని మనం పిండి అయితే పక్కకు పెట్టుకోవాలి వాటర్. ఇప్పుడు మిరపకాయలు 4, వెల్లుల్లి, జీలకర్ర మిక్స్ అయితే పట్టుకోవాలి. ఈ మిరపకాయలు కారం ఉన్నాయి కాబట్టి నేను 4 తీసుకున్నాను, కారం లేకపోతే 5, 6 తీసుకోండి. చూడండి, వాటికి ఆనియన్స్ అయితే చాలా ఉండాలి, ఆనియన్స్ వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది. బియ్యం పిండి 3 కప్స్, కరివేపాకు, కొత్తిమీర అయితే పక్కకు పెట్టుకోవాలి మనం చిటికెడు కట్ చేసుకొని. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో మనం తురుముకున్న సొరకాయని అందులో వేయాలి. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న మిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అందులో వేసుకోవాలి పేస్ట్. టేస్ట్కి సరిపడా సాల్ట్ అందులో వేసుకోవాలి. ఇవంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి. ఒకవేళ వాటర్ పడేదంటే మనం సొరకాయ ఇలా పిండేసాక కదా, ఆ వాటర్ ఇందులో పోసుకోండి. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు. ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న ముద్దలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఒక్క ముద్ద అయితే తీసుకొని మనం గిన్నెకైతే పెట్టుకోవాలి. ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనకి సొరపిండి అనేది అయ్యాక తీయడానికి ఈజీగా ఉండడానికి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ పోసుకొని మనం మొత్తం అప్లై చేసుకొని ఇలా అయితే ఒత్తుకోవాలి పిండిని. చూడండి, ఇలా ఒత్తుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక 5 మినిట్స్కి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, మూత అయితే పెట్టుకొని మనం ఉడికియాలి. చూడండి, ఒకసారి మూత అయితే తీసి చూద్దాం. పైన కూడా పోసుకోవాలి. చూడండి, ఇలా కడాయిని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల మొత్తం వైపులా కాలుతుంది ఈ సర్వపిండి. చూడండి, మరొక 5 నిమిషాలు మూత అయితే పెట్టుకుందాం. ఇలా పక్కకు కాల్చుకుంటూ. ఇలా కడాయిని అటు ఇటు తిప్పుకుంటూ మొత్తంగా కాల్చుకోవాలి. అది కాలిన తర్వాత ఇలా అయితే తీసుకొని మరోవైపు కూడా కాల్చుకోవాలి. కింద బాగా కాలాక ఇలా అయితే వస్తుంది ఈ సర్వపిండి అనేది. మనం ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి. ఇలా కాస్త మాడిన కూడా వాటి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడు, మనం వెనక వైపు కూడా కాల్చుకున్నాము. ఇలా కాల్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సర్వపిండి రెడీ అయిపోయినట్టే. చూడండి, ఎంత బాగున్నదంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సొరకాయతోని. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.